హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టేట్ జాబ్స్. అండ్ ఈఎంఆర్ఎస్ సంబంధించి చాలామంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వేకెన్సీ వస్తుందని చెప్పి. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. మన బడ్జెట్లో మనకి ఫిబ్రవరి 1 బడ్జెట్ పెట్టారు కదా, అందులో వేకెన్సీ రిలేటెడ్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. అది ఏందనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనకి 2023లో మీకు చెప్తున్నాను చూడండి, 2023లో మనకి వేకెన్సీ రావడం అనేది జరిగిందనమాట. అప్పటి నుంచి మనకి వేకెన్సీ అనేది రాలేదు. ఆ టైంకి మనకి ఎప్పుడైతే 2023లో మనకి ఈఎంఆర్ఎస్లో ఉన్న వేకెన్సీ ఎంత అంటే 30,000 అనమాట. ఓకే, 30,000 మంది మనకి వేకెన్సీ ఉండడం అనేది జరిగింది. అయితే ఈ 30,000 వేకెన్సీ ఇప్పుడు పెరిగిందనమాట. ఎంత పెరిగిందంటే 38,000 అనేది పెరిగింది. ఓకే, 8,000 వేకెన్సీ ఎక్స్ట్రా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే కొత్త స్కూల్స్ యాడ్ అయ్యాయి అనమాట. కాబట్టి మనకి ప్రతి జాబ్ కూడా పెరిగే అవకాశం ఉంది. పీజీటీ, టీజీటీ, లైబ్రరీ, హాస్టల్ వార్డెన్, ల్యాబ్ అటెండెంట్, అన్ని జాబ్స్ కూడా పెరుగుతాయి అనమాట. ఈ 8,000లో మనకి అన్ని జాబ్స్ కూడా పెరిగే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో దాదాపు మంచి వేకెన్సీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి 2023లో మనకి ఎన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది వచ్చిందంటే 10,000కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. 10,000 జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. అంటే మనకి ఎంత మిగులుతాయి? మనకి ఈ 38,000లో 10,000 వేకెన్సీ నింపారు అంటే ఇంకా 28,000 వేకెన్సీ ఉండే అవకాశం ఉంది. సో అంటే అందులో మినిమం మనకి ఈసారి కూడా ఒక 10,000 వేకెన్సీ వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. ఓకే, సో విద్యార్థులందరూ కూడా మనకి ఈ 10,000 వేకెన్సీ నోటిఫికేషన్కి మీరు రెడీగా ఉండండి. ఎనీ టైం మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అనేది ఉంది. మనకి ఈసారి బడ్జెట్ కూడా చాలా పెద్దగా అలొకేట్ అనేది చేశారు. 7,000 కోట్లు మనకి ఈఎంఆర్ఎస్ కోసం మనకి అలొకేషన్ అనేది చేయడం అనేది జరిగింది. అదే మనకి లాస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అంటే ఆగస్టు 2023లో రావడం అనేది జరిగిందనమాట. లాస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ మనకి ఆగస్టు 2023లో లాస్ట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. మనకి లాస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరిగిందంటే జనవరి 2025లో జరిగింది. అంటే లాస్ట్ మంతే జరిగిందనమాట. మనకి ఫస్ట్ లిస్ట్ ఇచ్చారు, సెకండ్ లిస్ట్ ఇచ్చారు, అండ్ ఫైనల్ లిస్ట్ కూడా ఇచ్చారనమాట. అండ్ అందులో చాలామంది ఇంకా మనకి ల్యాబ్ అటెండెంట్ కానివ్వండి, హాస్టల్ వార్డెన్ కానివ్వండి, చాలామంది జాయిన్ అవ్వలేదు. కాబట్టి అక్కడ కూడా మనకి వేకెన్సీ మిలిగే అవకాశం అనేది ఉంది. ఇక చూడండి, నెక్స్ట్ నోటిఫికేషన్లో మనకి పీజీటీ, టీజీటీ సంబంధించి వేకెన్సీ వచ్చే అవకాశం ఉంది. మనకి ఈఎంఆర్ఎస్లో ఇది ఉండదన్నమాట. పిఆర్టీ వేకెన్సీ అనేది ఉండదు. ఎందుకంటే మనకి 5th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈఎంఆర్ఎస్. సో కాబట్టి పిఆర్టీ వేకెన్సీ ఉండదు. పీజీటీ, టీజీటీ సంబంధించి వేకెన్సీ వచ్చే అవకాశం ఉంది. అండ్ పీఈటీ జాబ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. లైబ్రరీ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆ తర్వాత కిందికి రండి, అండ్ ల్యాబ్ అటెండెంట్ సంబంధించినటువంటి వేకెన్సీ కూడా మనకి వచ్చే అవకాశం అనేది ఉంది. అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వచ్చే అవకాశం ఉంది. హాస్టల్ వార్డెన్ కూడా మనకి మంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ జాబ్స్ అన్నీ కూడా పెరుగుతాయి. ఎందుకంటే మనకి స్కూల్స్ పెరిగాయి అనమాట. కొత్త స్కూల్స్ అనేది మనకి అనౌన్స్మెంట్ అనేది చేయడం అనేది జరిగింది. కొత్త స్కూల్స్ అనౌన్స్మెంట్ చేస్తే ప్రతి స్కూల్లో కూడా మనకి పీజీటీ ఉండాలి, టీజీటీ ఉండాలి, లైబ్రరీ ఉండాలి, పీఈటీ ఉండాలి. సో కాబట్టి డెఫినెట్లీ అన్ని వేకెన్సీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈసారి కూడా ఒక 10,000 ప్లస్ వేకెన్సీకి మనకి నోటిఫికేషన్ అయితే రావచ్చు అనమాట. అయితే ఈసారి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అంటే నాకు తెలిసి మనకి 2023లో ఎలాగైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆగస్టు 2023లో ఈసారి కూడా మనకి ఆగస్టులో నోటిఫికేషన్ రావచ్చు. ఎందుకంటే ముందే రావచ్చు, ఆగస్టు ముందే రావచ్చు. కానీ ఏంటంటే నా అంచనా ప్రకారం అయితే ఆగస్టు 2025 వరకు అలా మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మనకి మార్చి నుంచి ఆగస్టు 2025 మధ్యలో ఎనీ టైం మీకు నోటిఫికేషన్ అయితే రావచ్చు ఈఎంఆర్ఎస్ సంబంధించి. ఎందుకంటే లాస్ట్ వెరిఫికేషన్ అనేది నడుస్తుంది. ఆ తర్వాత కూడా ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది రావాలి. ఆ తర్వాత నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో ఇదనమాట ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.